ఇస్రాయేల్ క్రిస్మస్ ఆరాధనని ఘనంగా జరుపుకోవడానికి మరి దేవాది దేవుడు మనందరికీ ఈ రాత్రికాల సమయంలో మనకు వేసిన మహాకృపను బట్టి ముందుగా దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన గురుమండల అధ్యక్షుల వారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికలకు వచ్చిన పెద్దలకు మరి స్త్రీల సమాజ కమిటీ వారికి మరి కూడి వచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రభుపేట వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. నిజంగా ఈ మాటలు మన మనసులో సంతోషిస్తూ ఆయన పుట్టుకను తలపోస్తూ మనము దేవుని నామమును స్తుతించే బద్ధులమై ఉన్నాము. ఖచ్చితంగా ఈ క్రిస్మస్ కాలంలో మనం ఆలోచన చేస్తే మనందరం కూడా సంతోషంగానే ఉంటాం కదండి. ఎందుకంటే అది అనేకమైన కారణాలు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో క్రిస్మస్ కాలంలో ఏముంటుందంట? సంతోషము, ఆనందం. కారణాలు వేరు కావచ్చు, ఒక్కొక్కరి జీవితంలో ఒక కారణం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా క్రిస్మస్ కాలంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక చెప్పలేని ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరి హృదయంలో కలుగుతుంది. అయితే ముందుగా మనం వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా తరల నుంచి దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజ్యం, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఇంతవరకు ఈ స్త్రీల క్రిస్మస్ ఆరాధనను తండ్రి ప్రభా మీ నామానికి మహిమకరంగా చదివించుకున్నారయ్యా. మాటలలో ఆరాధనలో మీరున్నారు అయ్యా తండ్రి. ప్రవచనాలు చెప్పిన వారిని మీరు నడిపించారు, ప్రార్థించిన వారిని లేఖన భాగాన్ని చదివిన వారిని మీరు నడిపించారు ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి కూడా సిద్ధపడి ఉండగా మీరే మా మధ్యలో దిగివచ్చి వర్తమానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యవచనులను అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నా హృదయాన్ని తెరవండి ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే వాక్యాన్ని దయచేయండి. మన ముఖ్యంగా నిలవబడిన నన్ను కూడా మీ ఆత్మకు అప్పగిస్తున్నాం ప్రభా. నన్ను మీ ఆదరణ తీసుకోండి తండ్రి. అయ్యా నన్ను సంపూర్ణంగా ప్రభావ మీరే అభిషేకించి మీ ఆత్మతో నింపి అయ్యా నాలో తండ్రి మీ యొక్క మాటల గురించి విలువైన వర్తమానాన్ని నా ద్వారా అందరికీ అనుగ్రహించి మనం వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోమని ఏ సత్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థనని వేడుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. ఈరోజు సంతోషం, ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉన్నారు. అందరి ముఖాలు చూస్తుంటే అర్థమవుతుంది. కానీ అయితే ఈరోజు దేనికి సంతోషిస్తున్నాం అన్నది కూడా మనం ఈరోజు ప్రశ్న వేసుకోవాలి కదండి. అసలు దేవుడు మన కొరకు ఈ లోకానికి యేసు ప్రభువారిగా కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చినందుకు, అంటే మనకు రక్షణానందం తెచ్చినందుకు మనం సంతోషింప బద్ధులమై ఉన్నాం. రక్షణానందం మన జీవితాల్లో లేకుండా ఈరోజు మనం సంతోషిస్తున్నట్లయితే మన సంతోషం కూడా వ్యర్థమైన సంతోషం కదండి. దేన్ని బట్టి ఈరోజు మనం సంతోషించాలంట? రక్షణానందము మన హృదయాల్లో దేవుడు కలుగ చేసినందుకు. రక్షణానందము అసలు ఎవరికి కలుగుతుంది? రక్షణ పొందుకున్న వారికి కదండి. రక్షణ లేని వారికి అసలు రక్షణానందమే ఈరోజు జీవితాల్లో లేదు. దేన్ని బట్టి మనం క్రీస్తు మన కొరకు పుట్టాడని సంతోషించాలంటే మనకు రక్షకుడిగా వచ్చి మన జీవితాల్లోనికి రక్షణ తెచ్చినందుకు, రక్షణానందాన్ని మన హృదయాల్లో నింపినందుకు మనందరం కూడా ఈరోజు అత్యధికంగా సంతోషించాలి. అసలు రక్షణే పొందకుండా మనం ఈరోజు సంతోషిస్తున్నామంటే మన సంతోషానికి కారణాలు వేరే ఉండొచ్చు. బహుశా క్రిస్మస్ అంటే కొత్త వస్త్రాలు ధరించడము, లేకపోతే బయట చూస్తే డెకరేషన్స్, ఇంకా అందరూ మనం చూస్తే చర్చిలో ఎన్నో ఆరాధనలు జరుగుతాయి. వీటన్నిటిని బట్టి అనేకమైన కారణాలు బట్టి క్రిస్మస్ కాలంలో కొంతమంది సంతోషిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అసలు మనం సంతోషించవలసింది దేనికంటే దేవుడు మన హృదయాల్లోనికి రక్షణానందాన్ని నింపినందుకు. ఈ రక్షణానందము మనకి ఎప్పుడు వస్తుందంటే కేవలము మన ఆత్మ రక్షణ పొందుకున్నప్పుడు. మన ఆత్మకి ఈరోజు రక్షణ ఉందా లేదా అన్న విషయాన్ని మనం గ్రహించి ఈరోజు ఒకవేళ మన ఆత్మకి ఇంకా రక్షణ కలగకపోతే మన సంతోషము దేని నిమిత్తం అన్న ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి కదండి. రక్షణానందాన్ని పొందుకున్న వారందరికీ ఓకే. ఒకవేళ ఆత్మ రక్షణ ఇంకా పొంది ఉండకపోతే అసలు మన సంతోషము దేని నిమిత్తము కలుగుతుందని ఈరోజు ఆలోచన చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనం బలమైన అడుగులు ముందుకు వేసి ఆ రక్షణ భాగ్యాన్ని మనము పొందుకోగలుగుతాం
కదండి. ఈరోజు మనం ఆలోచన చేసే క్రిస్మస్ కాలంలో ఉండే సంతోషం కొన్నిసార్లు కొంతమందికి వేరే వేరే మాసాల్లో వేరే వేరే కాలాల్లో ఉండదు. కారణం ఎందుకంటే రక్షణానందం వారి జీవితాల్లో లేకపోవటం కదా. రక్షణానందం మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సంవత్సరం అంతా కూడా ఏం చేస్తామంట, దేవుని యందు మనము సంతోషిస్తాం. రక్షణానందం మన జీవితాల్లో లేనప్పుడు కేవలం క్రిస్మస్ కాలంలో మాత్రమే కొన్ని ఈ లోకపరమైన కారణాలు బట్టి మనం ఏం చేస్తామంట, సంతోషిస్తాం. కాబట్టి ఈరోజు మన సంతోషము ఒక క్రిస్మస్ కాలానికి పరిమితమై ఉందా, లేకపోతే సంవత్సరం అంతా కూడా మన రక్షణానందాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు మన ఆత్మకి రక్షణ కలిగిందా లేదా, నిజమైన రక్షణ మనం పొందుకున్నామా లేదా అన్న సత్యము మనం అప్పుడు గ్రహించగలుగుతాం. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఏం కలుగుతుందంట, సంతోషం కలుగుతుంది కదండి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే సంతోషం కలుగుతుంది, కానీ బయట వారెవరికి కూడా అంత సంతోషము ఉండదు. బహుశా ఒకవేళ ఉంటే ఆ వార్త విననప్పుడు తప్ప మిగతా సమయంలో వారికి ఆ సంతోషం ఉండదు. కానీ ఏ కుటుంబంలో అయితే ఆ పుట్టుక జరిగిందో, ఆ జన్మము జరిగిందో, ఆ కుటుంబం వారు ఎల్లవేళ కూడా ఆ బిడ్డను బట్టి వారు సంతోషిస్తారు కదండి. ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, ఇంకా వృద్ధి పొందుతున్నప్పుడు వారు ఆ బిడ్డను బట్టి ఎల్లవేళ కూడా ఏం చేస్తారంట, సంతోషిస్తూనే ఉంటారు. అంటే ఒక బిడ్డ జన్మం, ఒక బిడ్డ పుట్టుక ఆ కుటుంబానికి ఎల్లవేళ కూడా ఏం కలుగజేసిందంట, సంతోషాన్ని కలుగజేసింది. కానీ బయట వారికి, పొరుగు వారికి అంత సంతోషం ఉండదు. కానీ ఏ కుటుంబంలో అయితే ఆ కార్యము జరుగుతుందో, ఆ జనన కార్యము, ఆ కుటుంబం వారికి అత్యధికమైన సంతోషం ఆ బిడ్డ వలన కలుగుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు క్రీస్తు మన కొరకు పుట్టాడు అని మనం గ్రహించి ఆయన పుట్టుక యొక్క పరమార్థాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడు దానిని బట్టి మనకు ఎల్లవెల్ల మన హృదయంలో సంతోషం కలుగుతుంది. ఒకవేళ క్రీస్తు పుట్టుకను మన వ్యక్తిగత జీవితాలకు ఇంకా ఆపాదించుకోకుండా నామకార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తున్నట్లయితే మనం కూడా పొరుగువారు ఎలాగైతే ఒక కుటుంబంలో జననం జరిగినప్పుడు నామకార్థంగా ఏ రీతిగా అయితే సంతోషిస్తారో అదే సంతోషం మన హృదయానికి ఈరోజు పరిమితమవుతుంది. కానీ ఎల్లవేళ ఈరోజు క్రీస్తు పుట్టుకల గురించి మనం సంతోషించాలంటే అది ఎప్పుడు జరుగుతుందంట, క్రీస్తుకు పుట్టుక యొక్క పరమార్థాన్ని మన జీవితంలో మనము నెరవేర్చుకున్నప్పుడు, క్రీస్తు పుట్టుకని మన వ్యక్తిగత జీవితాలకు మనము ఆపాదించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం. అంటే క్రీస్తు పుట్టుకను మన వ్యక్తిగత జీవితాలకు ఆపాదించుకోవడం అంటే దాని అర్థం ఏంటంట, క్రీస్తు నా కొరకు పుట్టాడు, క్రీస్తు నా కుటుంబం కొరకు పుట్టాడు, క్రీస్తు నన్ను రక్షించడం కొరకు పుట్టాడు అని గ్రహించి ఆయన ఏ రీతిగా జీవించమన్నాడో ఆ రీతిగా జీవించిన సమయంలో అప్పుడు మన హృదయంలోనికి అసలైన సంతోషము, అసలైన రక్షణానందం మన హృదయంలోనికి వస్తుంది. కానీ ఈరోజు క్రీస్తు పుట్టాడు అని అంతవరకు మాత్రమే మనం ఉంటున్నాం. కానీ క్రీస్తు నా కొరకు పుట్టాడు, అదే సమయంలో క్రీస్తు నా కొరకు ఎందుకు పుట్టాడు అన్న ప్రశ్న ఈరోజు మనం ఖచ్చితంగా వేసుకోవాలంట. ఖచ్చితంగా ఈ క్రిస్మస్ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, క్రీస్తు నా కొరకు అసలు ఎందుకు పుట్టాడు అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు పుట్టాడని ఆలోచించకపోతే మనం ఖచ్చితంగా ఆయనకు అనుగుణమైన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా జీవించలేదు. క్రీస్తు నా కొరకు ఎందుకు పుట్టాడని ఆలోచన చేసినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఏ రీతిగా జీవించమంటున్నాడు మనకి అర్థమవుతుంది. ఆ పుట్టుక యొక్క పరమార్థాన్ని మనము నెరవేర్చగలుగుతాం, ఆయనని సంతోషింప చేయగలుగుతాం. అప్పుడు అసలైన రక్షణానందము, అసలైన క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో ఒక క్రిస్మస్ కాలంలో మాత్రమే కాదు కానీ ఎల్లవేళ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ సంతోషం మన హృదయాల్లోనే ఉంటుంది. ఆ సంతోషాన్ని మన యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయరు. కాబట్టి ఈరోజు క్రీస్తు మన కొరకు ఎందుకు పుట్టాడనంటే ఆయనకు అనుగుణంగా మనల్ని జీవింప చేయడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడండి. కాబట్టి ఈరోజు మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా మారు మనసును పొందటానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, పాప క్షమాపణ పొందటానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మారు మనసును పొందుకున్న మనము, పాప క్షమాపణను పొందుకున్న మనము, మన ఘోరమైన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్న మనము ఆయన కొరకు ఏ రీతిగా జీవించాలంట, మనకు ఏ చక్కటి మాటలు మనల్ని సంబోధిస్తూ పేతురు భక్తులు రాస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండమ్మా. పేతురు రాసిన, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన
గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైనారంట. మనం ఎవరనంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, అలాగే దేవుని సొత్తైన ప్రజలు. ఎంతో గొప్ప మాటలు తాను ఏర్పరచుకున్న వారికి, తాను రక్షణ అనుగ్రహించడానికి పిలిచిన వారందరికీ కూడా గొప్ప మాటలు వారి కొరకు దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అయితే మనం ఆలోచన చేస్తే ఒక స్థానాన్ని బట్టి నేను అంతకుముందు జ్ఞాపకం చేసిన రీతిగా బాధ్యత ఖచ్చితంగా పెరుగుతుంది కదండి. ఒక స్థానంలో మనం పెట్టబడినప్పుడు బాధ్యత కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇటువంటి గొప్ప గొప్ప పేరులతో దేవుడు మనల్ని పిలుచుకున్న సమయంలో మనకి ఇవ్వబడిన బాధ్యత కూడా ఎంతో గొప్పదిగా ఉందని మనం ఈరోజు గ్రహించాలి. అంటే రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం అందరం కూడా ఏ రీతిగా జీవించాలన్నది కూడా ఈరోజు మనం గుర్తించగలిగితే అప్పుడు క్రిస్మస్ పరమార్థాన్ని మన జీవితంలో నెరవేర్చగలుగుతాం. ఈరోజు మనము నేను రాజులని యాజక సమూహంలో ఒకదానని చెప్పి, నేను పిలువబడిన దాన్ని ఏర్పరచబడిన వంశం అని చెప్పి, నేను దేవుని సొత్తు అని చెప్పి మనం అనుకుంటూ సంతోషించడం కాదు. కానీ ఆ స్థానంలో ఉన్న మనము అసలు దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా జీవించమంటున్నాడు అనేది గ్రహించి అట్టి రీతిగా జీవించినప్పుడు అప్పుడంట ఇప్పుడు అసలైన సంతోషము, అసలైన రక్షణానందం మన హృదయాల్లోనికి వస్తుంది. క్రీస్తు కూడా మన యందు ఆనందిస్తుంది. ఈరోజు నేను కొన్ని 3 అంశాలు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఆయన మనల్ని ఎలాగో జీవించమంటున్నాడు అన్నది 3 అంశాలుగా నేను విభాగించుకున్నాను. మొదటి అంశము అహంభావాల అణిచివేత. ఈరోజు మనందరి హృదయాల్లో ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏముంటాయండి? అహంభావాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనం అందరం కూడా పరిశుద్ధుల్లో కూర్చోవచ్చు, కానీ ఖచ్చితంగా మన అందరి హృదయాల్లో, హృదయాంత రంగంలో లోతులో మనం చూసినప్పుడు అందరి హృదయంలో ఏమి దాగి ఉంటుందంట? అహంభావము ఖచ్చితంగా దాగి ఉంటుంది. అహం లేని మనుషులు ఎవరు లేరు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఈరోజు అహంభావాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి సమయానుకూలంగా బయటికి వస్తూ ఉంటాయి. అంటే అవి ఎల్లప్పుడూ కనపడవు, కానీ అవి సమయము సందర్భం వచ్చినప్పుడు మన హృదయంలోంచి ఆ అహంభావాలు బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు క్రిస్మస్ పరమార్థం ఏంటంటే అహంభావాల అణిచివేత మన హృదయాల్లో జరగాలి. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే సువార్త పాఠంలో మరియకు గబ్రియలు దేవదూత వచ్చి ఒక చక్కటి వర్తమానము అందించింది. భయపడకు మరియా, నీవు ప్రభువు వలన కృప పొందితివని చెప్పి, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించదవని చెప్పినప్పుడు మరియా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంటుంది కదండి. ఈరోజు మరియ స్థానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మరియ అప్పటి వరకు ఎవరంటే ఒక సాధారణమైన స్త్రీ కదండి. మరి ఎవరంటే ఒక దీనురాలు, ఒక ఎన్నిక చేయబడిన స్త్రీ మరియ, సాధారణమైన స్త్రీ మరియ. కానీ ఎప్పుడైతే గబ్రియలు దేవదూత ఆమెను దర్శించి పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరించితివమ్మా అని చెప్పినప్పుడు ఆమె స్థానం ఒక్క రాత్రిలో ఏమైపోయిందంట? మార్చబడింది. ఎంతో ఉన్నత స్థానంలోనికి దేవుడు మరియను హెచ్చించాడు. కానీ అప్పటి వరకు అయితే ఎన్నిక చేయబడిన స్త్రీ మరియ, ఒక సాధారణమైన స్త్రీగానే ఆమె జీవించింది. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆమెను దర్శించాడో ఆమె స్థానము ఒక్కసారిగా అమాంతము దేవుడు ఒక ఉన్నత స్థానంలోనికి పెంచేశాడు కదండి. అయితే ఒక సాధారణమైన స్త్రీనైన మరి ఇప్పుడు ఒక ప్రభువుకు, యేసు ప్రభువుకు నరావతారిగా ఈ లోకానికి దిగొచ్చిన ప్రభువుకు జన్మనివ్వబోతున్న స్త్రీగా ఆమె స్థానము ఒక్క రాత్రిలోనే మార్చబడింది. అంటే ఆమె స్థానం మార్చబడిన సమయంలో మనం ఆలోచన చేస్తే గబ్రియలు దేవదూత పరిశుద్ధాత్మల గర్భము ధరించి కుమారుని కంటు అని చెప్పి, దానితో పాటు మరి ఏం చెప్పాడంట? ఎలిజబెత్ గురించి కూడా గబ్రియలు కొంత ఇన్ఫర్మేషన్ మరియకు ఇచ్చాడు కదండి. నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా ఆమె ఈ వృద్ధాప్యంలో ఆమె కుమారుని కనపోతుంది, ఆమెకి ఇది 6వ మాసం అని చెప్పి గబ్రియలు దేవదూత ఆమె విశ్వాసాన్ని బలపరచులాగా కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మరి ఒక యవనస్త్రాలు, ఇంకను వివాహం కాని స్త్రీ కాబట్టి ఆమెకు ఎటువంటి సందేహము లేకుండా అతను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటంటే వృద్ధాప్యంలో సైతం ఎలిజబెత్ ఒక కుమారుని కనబోతుంది కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు కనుక నీవు కూడా పురుషుని ఎరుగని దానమైన గర్భము ధరించి నిశ్చయంగా కుమారుని కంటావు మరి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ గబ్రియలు దేవదూత తెచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు మరియకు గబ్రియలు దేవదూత ఏం చెప్పలేదంటే, నువ్వు వెళ్ళి ఆమెను దర్శించు, ఎలిజబెత్ను దర్శించు అన్న మాట అయితే
చెప్పలేదు. కానీ గబ్రియేలు దేవతతో చెప్పిన ఒకే ఒక మాట ఏంటంట, ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది, ఆమె కూడా ఒక కుమారుని కంటుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయాడు గబ్రియేలు దేవతతో. కానీ మరి ఏం చేసిందంట, ఎప్పుడైతే ఆ శుభవార్త తన చెవుల్లో పడిందో, ఎప్పుడైతే గొడ్రాలైన ఎలిజబెత్ గర్భము ధరించిందన్న శుభవార్త మరియ చెవుల్లో ఎప్పుడైతే పడిందో, వెంటనే మరియ లేచి ఎక్కడికి వెళ్ళిందంట, ఎలిజబెత్ వద్దకు వెళ్ళి ఆమెతో సంతోషాన్ని పంచుకోవడానికి ఆశపడిందంట. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరియ ఇప్పటి వరకు ఒక సాధారణమైన స్త్రీగా కావచ్చు, కానీ ఇప్పుడు ఎవరంట మరియ యేసు ప్రభువారికి లోక రక్షకుడికి జన్మనివ్వబోతున్న స్త్రీగా ఆమె స్థానము ఎప్పుడో మార్చబడింది. గబ్రియేలు దేవతతో చెప్పినప్పుడే ఆమె స్థానం మార్చబడింది. కనుక మరియ ఇప్పుడైతే నేను ఒక సాధారణమైన స్త్రీని కాదు కదా, నిన్న మొన్నటి వరకు నేనైతే ఒక సాధారణమైన స్త్రీని, నిన్న మొన్నటి వరకు నేను ఎన్నిక చేయబడిన స్త్రీని, ఇప్పుడైతే నా స్థానాన్ని దేవుడు ఎంతగానో మార్చాడు కదా, నన్ను అందరూ కనపరిచే స్థానంలోనికి, నన్ను అందరూ కొనియాడే స్థానంలోనికి దేవుడు నన్ను నిలవబెట్టాడు కదా. ఎలిజబెత్ అయితే కేవలం నా గర్భంలోని శిశువు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఒక దూతకి తల్లి మాత్రమే అని ఆమె అనుకోలేదండి. ఎవరంటే బాప్తిస్మం ఇచ్చేవాను యేసు ప్రభువారి మార్గాన్ని సిద్ధపరచడానికి పంపబడిన దూత మాత్రమే కదా. ఎలిజబెత్ ఎవరంటండి, బాప్తిస్మం ఇచ్చేవాను తల్లి. అంటే బాప్తిస్మం ఇచ్చేవాను ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, యేసు ప్రభువారి మార్గాన్ని సిద్ధపరచడానికి ఒక దూతగా దేవుని చేత అతడు పంపబడ్డాడు. అయితే మరియ గర్భంలో ఎదుగుతున్నది ఎవరంట, లోకానికే రక్షకుడు ఒక దేవుడు నరావతారిగా మరియ గర్భంలో ఒదిగి ఎదగటం ప్రారంభించాడు. కనుక ఇప్పుడు నేనైతే సాధారణమైన స్త్రీని కాదు కదా, నా గర్భంలో ఎదుగుతున్న బిడ్డ యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి మాత్రమే అతడు పంపించబడ్డాడు. అతని తల్లి మాత్రమే ఎలిజబెత్. కనుక నేను ఎలిజబెత్ వద్దకు వెళ్ళటము అది సమంజసము కాదు, ఎందుకంటే నా స్థితి తగ్గించబడుతుందన్న ఆలోచన ఏమాత్రం కూడా మరియ హృదయంలో రాలేదు కదండి. అహం ఏమాత్రం కూడా మరియ హృదయంలో ఇసుమంతా కూడా రాలేదు. కానీ నేను ఇప్పుడు ప్రభువు తల్లిని కదా, నేను లోకరక్షకుని తల్లిని కదా, నేను నన్ను తగ్గించుకుని ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళి ఆమెను పరామర్శించాలని ఆమె అనుకోలేదు. కానీ వెంటనే ఏం చేసిందంట, మరియ లేచి ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళి ఆమె సంతోషంలో పాలు పంపులు పొందుకొని తన సంతోషాన్ని కూడా వ్యక్తపరచడానికి వెంటనే లేచి ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళటం మనము చూస్తాం. ఈరోజు మరియ హృదయంలో ఏమాత్రం కూడా అహంభావానికి ఆమె చోటు ఇవ్వలేదు. మన హృదయాల్లో ఎన్నోసార్లు దేనికి జోడిస్తామంటండి, అహంభావాలు కదండి. మన స్థితిలో కొంచెమైనా, మన స్థానం కొంచెమైనా మనం ఎన్నోసార్లు మన హృదయాల్లో అహంభావాలకి చోటిస్తూ నేనెందుకు ఈ పని చేయాలి, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు ముందడుగు వేయాలని చెప్పి ఎన్నోసార్లు మన హృదయాల్లో అనవసరమైన అహంభావాలకి చోటిస్తూ మన సంతోషాన్ని మనమే దూరం చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, కొన్ని సమయాల్లో. కానీ మరి ఏం చేయలేదంట, అహంభావానికి ఏమాత్రం కూడా ఆమె తావివ్వలేదు. మరియ మాత్రమే కాదు కానీ ఎలిజబెత్ కూడా చేసిన పని ఏంటంటే, మరియ వచ్చినప్పుడు ఒక గొప్ప మాటలు ఆమె మాట్లాడుతూ అంటారు. లూకా సువార్త మనం చదువుకున్న లేఖన భాగంలో 1వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదవడమ్మా. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించెను, చాలని నా ప్రభువు తల్లి. వెంటనే మరియ రాగానే ఏమంటుందంట, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ. అబ్బా, ఎంత గొప్ప మాటలతో అసలు ఎలిజబెత్ మరియను కొనియాడింది. ఇప్పుడు ఎలిజబెత్ యొక్క స్థానం గురించి మనం ఆలోచన చేస్తాం. మరియ స్థానం అయితే మార్చబడింది. ఇప్పుడు ఎలిజబెత్ స్థానం గురించి మనం ఆలోచన చేస్తే, ఎలిజబెత్ ఎవరన్నా ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, మరియ ఎవరు కేవలం యవనస్తురాలు. కానీ ఎలిజబెత్ ఎవరంట, వృద్ధురాలు, వృద్ధాప్యంలోని స్త్రీ ఎలిజబెత్. అదే సమయంలో ఎలిజబెత్ ఎవరంట, యాజకురాలు కదండి. యాజకుడైన జకర్యా భార్య అయిన ఎలిజబెత్ ఎవరంట, యాజకురాలు. ఒక గౌరవప్రదమైన స్థానంలో ఎలిజబెత్ ఉంచబడిన ఆమె స్థానము సాధారణమైనది కాదు. కానీ ఒక యాజకురాలుగా, ఒక వృద్ధాప్యమైన స్త్రీగా ఎలిజబెత్ ఉంది. అయినప్పటికీ మరియ నాకంటే చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు కదా, నేను ఒక యాజకురాలిని, ఆమెతో ఒక సాధారణమైన స్త్రీ, నిన్న మొన్నటి వరకు సాధారణమైన స్త్రీ, నేనైతే యాజకురాలి, యాజకుడి భార్యని, నా భర్త ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు, నేను వృద్ధాప్యంలో కూడా ఉన్నాను, నేను నాకంటే చిన్న వయసులో ఈ యవనస్తురాన్ని నేనెందుకు కనపరచాలి, నాకు అవసరం ఏంటి అని ఆమె కూడా అనుకోలేదు కదండి. నిజంగా ఎలిజబెత్ హృదయంలో కూడా ఎటువంటి అహానికి కూడా ఆమె చోటు ఇవ్వకపోవటం మనం చూస్తాం. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఒక్క యవనస్తురాలైన మరియని ఈ రీతిగా కనపరచడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం, ఎంతో అభినందించవలసిన విషయం. ఆమె
ఆమె ఏమంటుందంట, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి అసలు నాకు ఎలాగూ అంటే ఎంత ఉన్నతమైన మాటలతో మరి నాకు కనపరిచిందంటే, బహుశా అంతకంటే ఉన్నతమైన మాటలు ఏమీ కూడా ఉండవేమో మరి అని కనపరచడానికి. ఏమంటుందంట, నా ప్రభువు తల్లి అసలు నా యొద్దకు వచ్చిట ఈ ధన్యత నాకు ఎలా కలిగింది, ఈ భాగ్యము అసలు నాకు ఏ రీతిగా దక్కిందని మరియని ఎంతో ఉన్నతమైన మాటలతో కొనియాడుతున్నారు. అసలు ఎలిజబెత్కు అవసరం లేదు కదండి అంతగా మరియని కనపరచడం, కానీ ఎందుకు కనపరిచింది? ఆమె స్థానాన్ని బట్టి, దేవుడు ఆమె ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఆమె ఎంతో గణపరిచిందంట. మరి ఏమాత్రం కూడా తన హృదయంలో అహంకారానికి అహంభావానికి తావివ్వకుండా తనకంటే యవనస్తులను చిన్న వయసులో మరియని, ఒక సాధారణమైన స్త్రీ అయిన మరియని ఎంతో గొప్ప మాటలతో ఉన్నతమైన మాటలతో ఆమె కొనియాడిందంట. కారణం ఏంటంటే ఆమె హృదయంలో దేనికి చోటు లేదంట, అసలు అహంభావానికి చోటు లేదు. ఎంత గొప్ప మాటలతో నేను మరియను ఎందుకు కనపరచాలి అని అనుకోలేదు, కానీ ఉన్నతమైన మాటలు ఉపయోగిస్తూ మరియను ఆమె కనపరిచిందంట. అంటే ఒకరికొకరు ఏం చేసుకున్నారు, అహంభావాన్ని అణిచివేసుకొని క్రిస్మస్ పరమార్థాన్ని వారి జీవితాల్లో నెరవేర్చారు. ఒకరినొకరు హత్తుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని వారు అనుభవించారు. హల్లెలూయా. నిజంగా ఏమాత్రం అహంభావానికి వారు తావివ్వలేదు కాబట్టి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని వారు తమ జీవితాల్లో పరస్పరం అనుభవించగలిగారు. మనం చూస్తే అక్కడ ఎలిజబెత్ పరిశుద్ధాత్మలో పరవశించి మాట్లాడింది, అనంతరం మరియ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నది పరవశించి మాట్లాడుతుంది. అంటే ఎంత సంతోషంతో వారి హృదయాలు నిండుకుపోయాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంత సంతోషం వారి హృదయాల్లో చేరింది. ఎందుకంటే వారు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఎలా అనుభవించగలిగారంటే అహంభావాల్ని అణిచివేసుకొని అహంభావానికి తావివ్వకుండా ఒకరినొకరు హత్తుకొని నిజమైన క్రిస్మస్ పరమార్థాన్ని నెరవేర్చారు. కాబట్టి క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషాన్ని కూడా వారు తమ జీవితాల్లో పొందుకున్నారు. ఈరోజు ఇంకా అసలైన సంతోషము మన హృదయాల్లోనికి ఎందుకు రావట్లేదంటే, కేవలం నామకార్థమైన సంతోషానికి మనం ఎందుకు పరిమితం అయిపోతున్నామంటే, ఎన్నో సందర్భాల్లో మనం దేనికి చోటిస్తున్నామంటే అహంభావాలకి చోటిస్తున్నాం. అన్ని రిలేషన్స్లో ఏముంటున్నాయంటే ఈరోజు అన్ని బంధాల మధ్యలో అహంభావాలు ఖచ్చితంగా ఉంటా ఉన్నాయి కదండి. భార్యాభర్తల మధ్యలో అహంభావాలు ఉంటా ఉంటాయి కదా. ఈరోజు అత్తా కోడల మధ్యలో ఏముంటాయంట, అహంభావాలు ఉంటాయి. తోడి కోడల మధ్యలో కూడా ఏముంటాయంట, అహంభావాలు. వదిన మరదల మధ్యలో, అన్ని బంధుత్వాల మధ్యలో ఏముంటున్నాయంటే ఈరోజు అహంభావాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ సంఘంలో చేరిన సహోదరుల మధ్యలో కూడా ఏముంటున్నాయంటే అహంభావాలు. హృదయంలో అహంభావాలు దాచుకొని అందరూ ఇక్కడ పరిశుద్ధులాగా కూర్చుంటున్నాం కదా. అందరి హృదయాల్లో ఏముంటున్నాయంట అహంభావాలు. నేనెందుకు వందనాలు చెప్పాలి, నేనెందుకు పరిచయం చేసుకోవాలి, నేనెందుకు మాట్లాడాలని చెప్పి సంఘాల్లో కూడా అహంభావాలతోనే కూర్చుంటున్నామని. కానీ ఈరోజు నిజమైన క్రిస్మస్ యొక్క పరమార్థం అది ఏమాత్రం కూడా కాదంట. మన హృదయాలను అహంభావాల్ని అణిచివేసుకొని అహాన్ని అణిచివేసి మనం అందరం కూడా నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించాలని యేసు ప్రభువు కోరుకుంటా ఉన్నారు. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనందరం కూడా మన హృదయాల్లో ఉన్న అహంభావాలు, హృదయాంతరంగంలో దాగి ఉన్న అహంభావాన్ని అణిచివేసుకొని నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుకోవాలని యేసు ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా మరియ ఎలిజబెతుల వల్ల ఏం చేయాలంట, మన హృదయంలో మన స్థానాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి అతిశయించడం మానివేసి హృదయంలో ఎక్కడ కూడా అహానికి తావివ్వకుండా వాటిని అణిచివేసుకొని బంధాలతో బంధుత్వాలతో ముందుకు వెళ్ళడమే అసలైన క్రిస్మస్. అప్పుడు యేసు ప్రభువు మన యందు సంతోషిస్తారు. రెండోదిగా మనం చూస్తే చీకట్లో నుంచి మనందరినీ కూడా వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చారు కదండి. ఎందుకు దిగి వచ్చారంటే యేసు ప్రభువు మనందరం ఎక్కడ ఉన్నామంట, చీకట్లో ఉన్నాం, అంధకారమైన జీవితంలో ఉన్న మనందరినీ కూడా వెలుగు మార్గంలోనికి, వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా యేసు ప్రభువు దిగి వచ్చారు. ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో యెషయా రాసిన గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతాం. యెషయా రాసిన గ్రంథం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించును, జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. చాలని ఇక్కడ మనం చూస్తే చీకట్లో నడిచి జనం ఏం చూశారంటే గొప్ప వెలుగును చూశారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద ఒక వెలుగుగా యేసు ప్రభువు ప్రకాశించారు. మనం చూస్తే యోహాను సువార్తలో కూడా యోహాను సువార్తికుడు 1వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం నుంచి
ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏంటంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్న మాటలు మనం చూస్తే, యేసు ప్రభువు లోకానికి వెలుగుగా దిగి వచ్చిన మనం ఆయన వెలుగులోనికి వెళ్ళటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనందరికీ ఏమి ఇష్టమంట? చీకటి క్రియలు, అంధకార సంబంధమైన జీవితం అంటే ఎంతో మందికి అధికమైన మక్కువ. అందుకని ఈరోజు చీకట్లో ఉన్న మనం యేసు ప్రభువు మనకి లోకానికి వెలుగుగా వచ్చినప్పటికీ ఆయన వెలుగులోనికి వెళ్ళటానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? తిరుగుబాటు ప్రజల వైపు దినమెల్లా నేను నా చేతిలో చాచుతూనే ఉన్నానని ఆయన వాక్యం తెలియజేసిన రీతిగా వెలుగులోనికి మనల్ని నడిపించడానికి మనం ఎంత తిరుగుబాటు చేస్తున్నప్పటికీ చీకట్లో ఉన్న మన వైపు ఆయన ఏం చేస్తున్నాడంట? చేతులు పారజాజుచు తన వెలుగులోనికి మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన ఆహ్వానాన్ని మనం ఏం చేయట్లేదంట? మన్నించట్లేదు. ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఈ చీకట్లో నుంచి వెలుగులోనికి నడవకుండా కొంతమంది ఏం చేస్తున్నారంట? చీకటిలోనే ఉండిపోవడానికి ఇష్టపడతాము. అంధకార సంబంధమైన జీవితంలోనే దాస్యంలోనే ఉండిపోవడానికి ఎంతోమంది ఇష్టపడుతూ తిరుగుబాటు చేసేవారుగా ఉంటా ఉన్నారు. కానీ ఇంకా దేవుడు మన వైపు ఏం చేస్తున్నాడంట? ఆయన చేతులు చాచుతూనే ఉన్నాడు. తన వెలుగు మార్గంలోకి రమ్మని మనల్ని ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, చాలామంది జీవితాల్లో ఇంకా చీకటి ఎందుకు అలుముకొని ఉందంటే చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అనేకమైన కారణాలు. ఈ చీకట్లో నుంచి నేను బయటకు అడుగులు వేస్తే నా జీవితం ఏ రీతిగా మారుతుందన్నది కూడా కొంతమంది ఆలోచిస్తారండి. ఎందుకంటే చీకట్లో నుంచి వెలుగులోనికి, అలవాటు లేని వెలుగు మార్గంలోనికి ప్రవేశిస్తే బహుశా నా జీవితం శ్రమల పాలవుతుందేమో, బహుశా నా జీవితము అపాయాల పాలు, ఆటంకాల పాలవుతుందేమో అని చెప్పి చీకట్లో ఉండే ప్రజలు చీకట్లో ఉండిపోవడానికే ఇష్టపడతా ఉన్నారు. నామకార్థ భక్తి చేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు. కానీ నులివెచ్చని భక్తి యేసు ప్రభువు ఈరోజు వద్దంటా ఉన్నారు కదండి. నులివెచ్చని భక్తి ఉంటే ఖచ్చితంగా నా నోటిని నిన్ను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నారని యేసు ప్రభువు స్పష్టంగా సంఘాలతో ఆయన సెలవిచ్చారు. కానీ ఈరోజు మనము చాలామంది ప్రజలు ఏ రీతిగా ఉంటున్నారంట? నులివెచ్చని భక్తిలోనే, నులివెత్తని భక్తి జీవితంలోనే, చీకటి మార్గంలోనే ఉంటూ నామకార్థ క్రైస్తవులుగా ఒక నామకార్థ సంతోషాన్ని అనుభవిస్తూనే ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటా ఉన్నాను. కానీ ఈరోజు మనల్ని ఆయన ఎక్కడ పిలుస్తున్నాడంట? చీకటిలో ఉన్న మనల్ని నిజమైన వెలుగులోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఉద్దేశించాడు. పాపాత్మురాలు స్త్రీ యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే ఆమె జీవితం యేసు ప్రభువుని దర్శించకముందు ఎలా ఉందంట? చీకటిమయముగా ఉంది. ఆమె జీవితము చీకటితో ఎందుకు నిండుకొని ఉందంటే ఆమె జీవితంలో ఎవరు లేరంట? యేసు ప్రభువు లేరు. యేసు ఆమె జీవితంలో లేరు. యేసు లేడంటే, యేసు ప్రభువు మన జీవితాల్లో లేడంటే మన జీవితంలో ఈరోజు ఏం లేదంట? పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, నీతి లేదు, భక్తి లేదు. ఏవి కూడా మన జీవితాల్లో యేసు ప్రభువు లేకపోతే ఇవేవి కూడా మన జీవితాల్లో మనము కలిగి ఉండలేము. ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవుడు లేకపోయినా నేను ఎంతగానో ప్రేమగా జీవించగలను, ఎంతోమంది ప్రేమించగలను, ప్రేమపూర్వకంగా నా పొరుగు వారి పట్ల నడుచుకోగలను అనుకుంటాం. కానీ అసలు దేవుడే ప్రేమే దేవుడు కదండి. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడని, దేవుడు ప్రేమే ఉన్నాడని చెప్పి వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు లేకుండా మనం ప్రేమ కలిగి ఉండడం అనేది అసాధ్యం. దేవుడు లేకుండా నేను పరిశుద్ధంగా జీవించగలను అనుకోవడం అనేది అసాధ్యం. దేవుడు లేకుండా నేను నీతిగా నీతిమంతురాలుగా జీవించగలను అనేది అసాధ్యం. యేసు ప్రభువు మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఏది సాధ్యమవుతుందంట? పరిశుద్ధత కలిగి ఉండడము సాధ్యమవుతుంది, ప్రేమ కలిగి నడుచుకోవటము సాధ్యమవుతుంది. యేసు ప్రభువు మన జీవితాల్లో ఉండడం ద్వారా నీతి మార్గాల్లో నడుచుకోవడం అనేది మనకి సాధ్యమవుతుంది. దావీదు భక్తుడు ఏమంటాడు 23వ కీర్తనలో? తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి ఒక చక్కటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు లేకుండా ఈరోజు మనం నీతి మార్గంలో నడవటం అనేది అసాధ్యం. అది మనం గుర్తించాలి. ఈరోజు చాలామంది దేవుడు లేకపోయినా నేను నీతిగా జీవిస్తున్నాను అని అంధకార సంబంధమైన జీవితంలో మేము ఉండిపోతూ భ్రమలో జీవిస్తాము. కానీ దేవుడు మన జీవితాల్లో లేకపోతే మనం నీతిమంతులుగా జీవించడం అనేది అసాధ్యం. కానీ యేసు ప్రభువు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా మనము
జీవించగలం, నీతిగా మనము జీవించగలం, భక్తిగా జీవించగలం, ప్రేమ కలిగి నడుచుకోగలం. మనం చాలాసార్లు అనుకుంటాము, అసలు నేను పరిశుద్ధురాలుగా ఎప్పటికైనా జీవించగలనా? చీకటి మార్గంలో ఉన్నవారు ఏమనుకుంటారంట, అసలు నా వలన పరిశుద్ధత సాధ్యమవుతుందా? అసలు నా వలన భక్తి అనేది సాధ్యమవుతుందా? నేను నీతి మార్గంలో అడుగులు వేయగలనా? నేను భక్తిగా జీవించగలనా? నేను పొరుగువారి పట్ల ప్రేమగా నడుచుకోగలనా అన్న ప్రశ్న మన హృదయాల్లో అనేక సార్లు ఎదురవుతుంది. కానీ ఎప్పుడది సాధ్యమవుతుందంట, యేసు లేకపోతే ఏమి కూడా సాధ్యము కాదు, కానీ యేసు ఉంటే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. యేసు ఉంటే మన జీవితాల్లో సమస్తము సాధ్యమే. యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉంటే ప్రేమ కలిగి నడుచుకోగలము, పరిశుద్ధంగా జీవించగలము, నీతి మార్గంలో అడుగులు వేయగలము, భక్తిగా కూడా మనము జీవించగలము. అయితే పాపాత్మురాలు స్త్రీ జీవితంలో ఈ పరిశుద్ధత, ప్రేమ, నీతి, భక్తి ఎందుకు లేవంటే యేసు ప్రభువు ఆమె జీవితంలో లేనే లేరు. అందుకని ఆమె జీవితం ఎలా ఉందంటే చీకటిమయముగా ఉంది, అంధకారమయముగా ఆమె జీవితం అయిపోయింది. కానీ యేసు ప్రభువు పరిశుద్ధ సీమోను ఎంత ఎందుకు కూర్చున్నాడని ఆమెకు సమాచారం వినబడిన సమయంలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ చీకటి జీవితంలో నేను, ఈ అంధకారమయమైన జీవితంలో నేను అడుగులు వేసి యేసు ప్రభువు వెలుగులోనికి ఖచ్చితంగా నడవాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆమె తీసుకుందండి. ఆమె ఎటువంటి ప్రశ్నలకు, ఎటువంటి సందేహాలకు కూడా తన జీవితంలో తావివ్వలేదు. అంటే ఒకవేళ ఈ చీకట్లో నేను వెలుగులోనికి వెళ్ళాలంటే, ఇప్పుడు యేసు ప్రభువు మార్గంలోనికి వెళ్ళాలంటే, ఆ సీమోను ఇంటికి వెళ్ళిన సమయంలో అందరూ నన్ను గూర్చి ఎంతో నిందిస్తారు, అందరూ నన్ను హేళనగా మాట్లాడుతున్న సందేహాలు, అటువంటి ప్రశ్నలు ఆమె హృదయంలోనికి ఆమె ఏమాత్రం కూడా రానివ్వలేదండి కదండి. నిజంగానే అక్కడున్న సీమోను ఏమనుకున్నాడంటే, ఈ పాపాత్మురాలు స్త్రీని చూసి మనసులో ఏమనుకున్నాడంట, ఈమె పాపాత్మురాలని మనస్సులో అనుకున్నాడు. కేవలం పరిశుద్ధ సీమోను అనుకున్న మాటలే మనకు రాశారు, కానీ బహుశా అక్కడ ఎంతోమంది విందు భోజనానికి ఆహ్వానించబడిన వారు ఎంతోమంది బహుశా ఈ స్త్రీ గురించి తమ హృదయాల్లో ఎంతో హేళనగా మాట్లాడుకుని ఉంటారు, ఎంతో హేళనగా అవమానకరంగా ఆమెను దూషించి ఉంటారు, ఆమె పాపాత్రులను ఎంతోమంది తమ హృదయాల్లో భావించి ఉంటారు. కానీ ఏమి కూడా ఆమె పట్టించుకోకుండా ఆమె ఏం చేసిందంట, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ చీకట్లో నుంచి యేసు ప్రభువు వెలుగులోనికి ఖచ్చితంగా నేను అడుగులు వేసి నా జీవితాన్ని నేను ఈ సమయంలో మార్చుకోవాలని నిర్ణయాన్ని తీసుకుందంట. అంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం, చీకట్లో నుంచి వెలుగులోనికి నడవటానికి ఇదే నాకు అనుకూల సమయముగా, ఇదే నాకు రక్షణ దినంగా ఆమె భావించిందంట. ఏది అనుకూల సమయముగా, ఏది రక్షణ దినంగా భావించిందంటే, పరిశుద్ధ సీమోను ఇంట యేసు ప్రభువు వచ్చిన దినాన్ని రక్షణ దినంగా ఆమె భావించింది. ఎప్పుడైతే ఆ సమాచారము, ఏ సమయంలో అయితే ఆ సమాచారం ఆమె హృదయంలో పడిందో, ఆమె చెవుల్లో పడిందో, అది మాత్రమే అనుకూల సమయంగా ఆమె భావించిందంటే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయలేదంట. అప్పటి వరకు చీకట్లో ఉన్న ఆమె, అప్పటి వరకు అవమానపరచబడిన జీవితాన్ని జీవించిన ఆమె వెంటనే అడుగులు వేస్తూ పరుగున యేసు ప్రభువు పాదాల వద్దకు వెళ్ళి ఆమె చీకటి జీవితాన్ని విడిచి యేసు ప్రభువు వెలుగు మార్గంలోనికి ఆమె నడిచిందంట. పరిశుద్ధమైన జీవితాన్ని ఆస్వాదించగలిగింది పాపాత్మురాలు స్త్రీ. అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి సమాధానం గలదానమే, వెళ్ళిపో అని చెప్పి యేసు ప్రభువు సమాధానం అనుగురించి సమాధాన వాక్కులు ప్రకటించి ఆమెను పంపివేశారు. ఈరోజు ఎప్పుడు మన జీవితాల్లోనికి అసలైన సమాధానం వస్తుందంటే, చీకట్లో నుంచి మనం వెలుగులోనికి అడుగులు వేసినప్పుడు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ఏమున్నాయంటండి, చీకటి అలవాట్లు ఉన్నాయి కదా. ఎంతోమంది జీవితాల్లో ఏమున్నాయంట, చీకటి అలవాట్లు. మనందరం పైకి పొరుగువారి పట్ల పరిశుద్ధులుగా కనిపించిన యేసు ప్రభువు పరిచర్యతో అనే రీతిగా మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు, కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును, దేవుడు మీ రహస్య జీవితాన్ని ఎరుగునని ఆయన పరిచర్యని నిర్మోహమాటంగా, బాహాటంగా ఆయన గద్దించాడు, హెచ్చరించాడు. ఈరోజు మనము అందరి ముందు పరిశుద్ధులా కనబడవచ్చు, నీతిమంతులా కనబడవచ్చు, కానీ మన రహస్య జీవితం ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభువుకి తెలుసు. మన రహస్యం జీవితము, రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఎటువంటి అలవాట్లకు బానిసయం, ఎటువంటి ఆలోచనలకు తావిస్తున్నాం, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అన్నది ప్రతీది కూడా దేవుడు ఈరోజు ఎరిగి ఉన్నాడు. మన రహస్య జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ ఈరోజు ఆ రహస్య జీవితాన్ని కొనసాగిస్తూనే పైకి ఎంతోమంది పరిశుద్ధుల భక్తి నటిస్తూ ఆలయంలో విశ్వాసులుగా కొనసాగుతున్నారు.
అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదే అనుకూల సమయం, ఎక్కడికంటే చీకట్లో నుంచి వెలుగులోనికి రావటానికి. ఇదే రక్షణ దినం. ఇప్పుడే అంధకార సంబంధమైన బానిసత్వం నుంచి, చీకటి అలవాట్ల నుంచి, అంధకార సంబంధమైన జీవితం నుంచి బయటికి రావటానికి ఇదే రక్షణ దినమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడికి ఆయాసకరమైన ఏమున్నాయో అవి మనకు బాగా తెలుసు కదండి. దేవుడికి ఇష్టం లేని అలవాట్లు ఏంటో మన జీవితంలో మనకి బాగా తెలుసు. తెలిసి చాలామంది ఏం చేస్తున్నారంట, ఆ అలవాట్లకి బానిసలయ్యి, ఆ జీవితానికి బానిసలయ్యి, అందులోనే ఉంటూ చీకటి జీవితంలోనే సంతోషాన్ని పొందుకుంటా ఉన్నారు. కానీ ఆ సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంట? కొంతకాలం వరకు. కానీ ఈరోజు శాశ్వతమైన సంతోషం మన జీవితాల్లోనికి ఎప్పుడు వస్తుందంటే, ఈ చీకట్లో నుంచి ఆయన వెలుగులోనికి అడుగులు వేసినప్పుడు. ఈ చీకట్లో నుంచి ఆయన వెలుగులోనికి మనం ఎప్పుడు అడుగులు వేయగలుగుతామంటే నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు కదండి. పాపాత్మైన స్త్రీ ఏం చేసిందంటే ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకుంది. ఏంటంటే ఈ చీకట్లో నుంచి ఏదేమైనా నేను వెలుగులోనికి అడుగులు వేసి నా జీవితాన్ని పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా నేను మార్చుకోవడం ఒక నిర్ణయము ఆమె జీవితాన్ని మార్చింది. ఈరోజు మనం ఎందుకు చీకట్లోనే ఉంటూ వెలుగులోనికి అడుగులు వేయలేకపోతున్నామంటే మనం నిర్ణయాలు తీసుకోవడంలో ఏమైపోతున్నామంట? విఫలమైపోతున్నాం. ఒక స్థిరమైన నిశ్చయమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. కానీ ఈరోజు ఒక దృఢమైన నిర్ణయాన్ని మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది మనము చేయగలుగుతాం. దానికి దేవుని సహాయము, దేవుని తోడు కూడా మనతో పాటు ఉంటుంది. మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్న సమయంలో ఈ చీకట్లో నుంచి ఎలాగైనా నేను వెలుగులోనికి నడవాలి, ఈ చీకటి అలవాట్ల నుంచి, ఈ అంధకారమైన సంబంధమైన జీవితం నుంచి ఎలాగైనా యేసు ప్రభుని వెలుగును నేను అందుకోవాలి ఒక నిర్ణయము మన జీవితాల్లో తీసుకున్నప్పుడు దేవుడు కూడా మనకు సహాయం చేసి మనల్ని ఆయన నడిపిస్తాడు కదండి. అందుకనే ఈ స్త్రీ గురించి కూడా మనం చూస్తే ఒక నిర్ణయాన్ని తీసుకొని యేసు ప్రభువారి పాదాల వద్దకు వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు ఆమెకి ఏమాత్రం కూడా అభద్రతా భావం కలగకుండా ఆమెను ఏం చేశారంట? అభినందించారంట. పరిశుద్ధుడైన సీమోనుతో పోల్చి మరి ఏం చేస్తున్నారు? అభినందించారు. ఒక అభద్రతా భావాన్ని ఆమె హృదయంలోనికి ఏమాత్రం కూడా రానివ్వకుండా, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా పాదాలకు నీళ్ళు వేయలేదు, నా తల అంటలేదు, నా తలను నువ్వు నూనెతో అంటలేదని చెప్పి యేసు ప్రభువు అతనితో పోల్చుతూ ఈ స్త్రీని హెచ్చించడం, ఈ స్త్రీని అభినందించడం మనం చూస్తాం. అంటే అక్కడ ఒక పోల్చడంతో అక్కడ అభద్రతా భావాన్ని తీసివేసి యేసు ప్రభువు ఆమెను అభినందించి ఆమెను ప్రోత్సాహపరుస్తున్నారు. ఈరోజు దేవుని కొరకు ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నట్లయితే దేవుని సహాయం ఖచ్చితంగా మన జీవితాల్లో మనకు ఉంటుంది కదండి. మనకి ఎవరి సహాయం లేదని మనం అనుకోలేము. కానీ చీకట్లో నుంచి వెలుగులోనికి అడుగులు వేయాలి, చీకటి సంబంధమైన అలవాట్ల నుంచి నేను విడుదల పొంది వెలుగులోనికి నడవాలని ఒక నిశ్చయమైన దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దేవుని తోడు ఖచ్చితంగా మనతో ఉంటుంది. దేవుని సహాయము ఖచ్చితంగా మనతో పాటు ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ఈరోజు ఎటువంటి అంధకార సంబంధమైన జీవితంలో మనం ఉన్నామో, ఎటువంటి ఆయాసకరమైన మన జీవితాల్లో ఉన్నాయో మనం ఎరిగి ఉంటే వాటన్నిటి నుంచి ఈరోజు మనం ఎక్కడికి అడుగులు వేయాలంట? వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభువు ఇచ్చే వెలుగులోనికి మనం అడుగులు వేయటానికి ఈరోజు ఒక దృఢమైన నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. అప్పుడు ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటే దేవుడే మనకు సహాయం చేసి ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చే ప్రజల వైపు ఆయన దినమెల్లా, అంటే ఏ క్షణాన్ని ఎవరు వస్తారా అని చూస్తూ దినమెల్లా కూడా ఆయన చేతులు పారజాచుతూనే ఉన్నాడంటే. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు, ఆయన అలయడు, సమస్యలడండి. ప్రతి క్షణము ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు, ఏ అంధకార సంబంధ జీవితానికి అలవాటు పడిన బానిస తన వెలుగులోనికి వస్తాడో అని ప్రతి క్షణము ఆయన తన చేతులు చాచుచూ మన వైపు చూస్తూనే ఉన్నాడండి. ఏ సమయంలో ఆయన చేయి అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నా ఆ సమయంలో మన చేతిని లాగి వెలుగులోనికి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని మనం గ్రహించి ఆ సత్యాన్ని మనం తెలుసుకొని ఇప్పుడే వెలుగులోనికి అడుగులు వేస్తే క్రిస్మస్ పరమార్థాన్ని మన జీవితంలో మనము నెరవేర్చగలుగుతాం. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆఖరిగా మనం చూస్తే మరణ భయం నుంచి విడుదలని ఇవ్వటానికి యేసు ప్రభువు లోకానికి దిగి వచ్చారు కదండి. మనం చూస్తే హెబ్రీయుల గ్రంథకర్త రాస్తూ పౌలు గారు ఏమంటున్నారు? 2వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని
నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో చాలండి. దేని కొరకు ఈ లోకానికైనా రక్త మాంసములలో దిగి వచ్చినట్టు నరావతారిగా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభువు లోకానికి ఒక నరావతారిగా ఒక శరీరధారిగా దిగి వచ్చారు. ఈరోజు మనం అందరం చూస్తే మన అందరి హృదయాల్లో ఏముంటుందంట? మరణ భయం కదండి. మనందరికీ వేరే ఇతర భయాలు ఉండొచ్చేమో కానీ మనందరికీ మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితుల వల్ల మనందరికీ వేరే ఇతర భయాలు ఉండొచ్చు. మన ఆర్థిక ఇబ్బందుల గురించి, అనారోగ్య సమస్యల గురించి కావచ్చు, వేటి గురించి అయినా భయాలు మన హృదయాల్లో కామన్గా ఉంటాయి. కానీ అందరి హృదయాల్లో ఒకే రకమైన భయం ఉన్నది. కానీ ఒక్క విషయంలో మాత్రం అందరం కూడా ఏకతాటి మీద భయపడుతున్నది ఏంటంటే మరణ భయం. మనందరి హృదయాల్లో ఏమంటుందంటే మరణ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరణ భయం లేని మానవుడు ఎవరు కూడా ఈ భూమి మీద లేడు కదండి. యేసు ప్రభువు మాత్రమే మరణానికి భయపడకుండా మరణానికి ఆయన ఎదురెళ్ళారు. మరణాన్ని సంతోషంగా ఆయన ఆహ్వానించారు. కానీ ప్రతి ఒక్క మానవుడు ఈరోజు దేనికి భయపడుతున్నాడంట? మరణానికి భయపడుతూ ఉన్నాడు. అందుకనే ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినా మానవుడు ఎప్పుడు కూడా మరణించడానికి ఇష్టపడాడు కదండి. ఎంత వృద్ధాప్యంలో ఉన్న, ఎంత ముసలి వయసులోనికి, ఎంత నిండు వృద్ధుడుగా వృద్ధురాలుగా ఉన్నప్పటికీ మరణించడానికి ఏ ఒక్క మానవుడు కూడా ఇష్టపడడు. ఎందుకంటే మరణం అంటే మనందరికీ ఏంటంటే భయం. మరణం అంటే ఎందుకు భయం అంటే మరణం తర్వాత ఏమవుతుందో అన్న భయం. మరణం తర్వాత మన జీవితం ఎలా ఉంటుందన్న భయము మన హృదయాలని దహించి వేస్తుంది. కాబట్టి మనకు ప్రతిసారి వచ్చేది మన జీవితంలో మరణ భయం. అయితే ఈ మరణ భయము ఎప్పటి వరకు మన జీవితాల్లో ఉంటుందంటే యేసు ప్రభువు రక్షణలోనికి మనం వెళ్ళే వరకే కదండి. యేసు ప్రభువు నిజమైన రక్షణ మన జీవితాల్లో మనం అనుభవించిన సమయంలో మనకేం కలుగుతుందంట? మరణ భయం నుంచి విడుదల. ఎందుకంటే మరణం తర్వాత ఒక జీవితం యేసు ప్రభువు నా కొరకు సిద్ధపరచిన సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ మరణ భయం నుంచి మనం విడుదల పొంది సిద్ధపాటు కలిగి జీవించడానికి మనము ప్రారంభిస్తాం. కానీ మరణ భయం ఎప్పటి వరకు మన జీవితాల్లో ఉంటుందంటే యేసు ప్రభువు ఇచ్చే రక్షణను పొందుకోనంత వరకు కూడా, సిద్ధపాటు లేనంత వరకు కూడా ఈ మరణ భయం మన జీవితాలని ఆవరిస్తూనే ఉంటుంది. మరణ భయం మన జీవితాల్లో ఉన్నంత కాలం కూడా ఒక సంపూర్ణమైన జీవితాన్ని మనం ఎంత మాత్రం కూడా జీవించలేదు కదండి. ఎప్పుడు చూసినా దేనికొక దానికి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే భయపడుతూనే ఉంటాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదని చెప్పి మనం భయపడుతూనే ఉంటాం. మరణం అంటే భయం కాబట్టి ప్రతి విషయంలో భయపడుతూ ఒక సంపూర్ణమైన సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని మనం ఏమాత్రం కూడా అనుభవించదు. కానీ యేసు ప్రభువు లోకానికి దిగి వచ్చి రక్షకుడిగా పుట్టాడన్న వార్త గొర్రెల కాపర్లకు దూత తెలియజేసినప్పుడు ఆఖరిలో ఏమని కొనియాడారంట దూతలు? పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందంట? సమాధానం. హల్లెలూయా. ఎక్కడ కలుగుతుందంటే సమాధానం మనం స్పష్టంగా చెప్తే పరలోకంలోనా భూమి మీద? భూమి మీద సమాధానము కలుగు చేయడానికి ఆయన లోకానికి నరావతారిగా దిగి వచ్చాడు. అంటే రక్షణానందాన్ని పొందుకోవటం ద్వారా, రక్షణ వార్తను మన జీవితానికి వ్యక్తిగతంగా ఆపాదించుకోవటం ద్వారా పరలోక రాజ్యం మాత్రమే కాదు కానీ భూమి మీద ఏం కలుగుతుందంటే ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము. ఈరోజు మరణ భయము ఇంకా మన జీవితాన్ని దహించి వేస్తుందంటే ఈ సమాధానం ఇంకా మన జీవితాల్లోనికి రాలేదు. సమాధానం రాకపోవడానికి గల కారణము యేసు ప్రభువు పుట్టుకొని వ్యక్తిగతంగా మన జీవితాల్లోనికి ఎవరు కూడా ఆపాదించుకోలేకపోతున్నాం. క్రిస్మస్ పరమార్థాన్ని మన జీవితాల్లో నెరవేర్చలేకపోతున్నాం. హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నాం కానీ, మెర్రీ క్రిస్మస్ అని చెప్తున్నాం కానీ నిజానికి ఆ క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషాన్ని మనం అనుభవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే సమాధానం ఇంకా మన జీవితాల్లో లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంట? భూమి మీద సమాధానాన్ని కలుగు చేయడానికి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వటానికి, మరణ భయం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అని ఇంకా మరణ భయంలోనే మనం ఉంటూ ఉన్నామంటే మనం ఇంకా రక్షణానందాన్ని పొందుకోలేదు. రక్షణ మన జీవితాల్లోనికి రాలేదు. కానీ మనం చూస్తే ప్రవక్త అయిన అన్నా గురించి మనకు తెలుసు. ఆమె 84 సంవత్సరాలు ఏ రీతిగా ఉందంటండి? విధవరాలుగా ఆమె జీవించింది. విధవరాలుగా జీవించిన ఆమెకు సంతానం కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కదండి. లూకాసు వార్త కూడా ఏం జ్ఞాపకం చేశాడు? కేవలము ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి రేయం పగళ్ళు కూడా దేవాలయం విడవక దేవుని సేవ చేస్తూ ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని మందిరంలో
కుటుంబాన్ని గడిపినట్టు లూకాసు వార్తికుడు స్పష్టంగా జ్ఞాపకం చేసి, అంటే ఆమెకు సంతానం ఇవ్వబడిందని కూడా అతడు రాయలేదు. అంటే ఆమె జీవితంలో అసలు ఏ సంతోషానికి కూడా తావే లేదు. కానీ ఎవరి యందు ఈమె సంతోషించిందంట? ప్రభువు యందు, దేవుని యందు సంతోషించడము ఈ ప్రవక్తి అయిన అన్న ఇష్టపడింది. ఆమె రేయి పగలు కూడా ప్రార్థన విజ్ఞాపనతో చేసిన సేవకి దేవుడు ఒక గొప్ప జవాబునిచ్చాడు. ఏంటా జవాబంట? శిశువైన యేసు ప్రభువాన్ని కన్నులారా చూసే భాగ్యాన్ని ప్రవక్తి అయిన అన్నకు దేవుడు అనుగ్రహించాడు కదండి. ఎవరిని చూస్తుందంటే ఆమె ప్రవక్తి అయిన అన్న. మనం చూసి లూకా రాసిన సువార్త ఒకసారి 2వ అధ్యాయం 38వ వచనం చదవడమ్మా. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండని చాలండి. మనం చూస్తే లోపలికి వచ్చి ఆ గడిలోనే, ఏ గడిలో అంట? సుమియోను ఎప్పుడైతే యేసు ప్రభువుని తన చేతిలో ఎత్తుకుని ఆయన కనపరిచాడు, ఆ గడిలోనే కరెక్ట్గా ప్రవక్తి అయిన అన్న కూడా లోపలికి వచ్చిందంట. వచ్చి ఆమె ఏం చేసిందంట? దేవుని కొనియాడి. ఆమె దేవుని మనసారా కొనియాడడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఆమెకి ఏం కలిగిందంటే మరణ భయం నుంచి విడుదల పొందుకొని సమాధానం ఆమె హృదయంలోనికి ప్రవేశించింది. ఎందుకంటే శిశువైన యేసు ప్రభువాని, రక్షకుడైన యేసు ప్రభువాని ఆమె కన్నులారా చూసింది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అందరూ కూడా యేసు ప్రభువాని పుట్టుక గురించి, ఆయన తెచ్చే రక్షణ గురించి ఎంతోమంది ప్రవచించారు. అయినప్పటికీ ప్రవచనాలు మనం చూడటము, చదవటం వేరు, కానీ ప్రవచనాల నెరవేర్పును మనసారా అనుభవించటము వేరు. ప్రవచనాల నెరవేర్పు కన్నులారా చూడటం అనేది చాలా చాలా వ్యత్యాసమైన విషయం. ఇక్కడ ఈ ప్రవక్తి అయిన అన్న యేసు ప్రభువుని గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఆమెకు తెలుసు. అదే సమయంలో ఆ ప్రవచనాలు నెరవేర్పుని తన కన్నులారా ఏం చేసిందంటే ఆమె స్పష్టంగా చూసింది. శిశువైన యేసు ప్రభువుని, లోకానికి ఇమ్మానుయేలుగా, రక్షకుడుగా, ప్రజల పాపాలందరినీ కూడా విమోచించి ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువుని తన కన్నులారా ఎప్పుడైతే చూసిందో ఆమె హృదయంలోకి ఏం ప్రవేశించిందంట? సమాధానము ప్రవేశించింది. మరణ భయం నుంచి ఆమె ఏం పొందుకుందంట? విడుదలను పొందుకుంది. అందుకని ఆమె ఏం చేసింది? దేవుని కొనియాడకుండా ఏమాత్రం కూడా ఉండలేకపోయింది. తాను పొందుకున్న రక్షణానందాన్ని బట్టి దేవుని కొనియాడి అదే సమయంలో ఏం చేస్తుందంట? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఏం చేస్తుందంట? ఆయనను గురించి మాట్లాడటము ప్రారంభించింది. అంటే ఆమె మరణ భయం నుంచి విడుదల పొందుకొని సమాధానాన్ని పొందుకున్న సమయంలో అదే సమాధానాన్ని, అదే విడుదలని ఎంతోమంది పొందుకోవాలన్న ఆశతో యెరూషలేముకు వచ్చిన వారందరితో కూడా, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయనను గురించి సాక్ష్యమిస్తూ ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు, మనకు రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు కనుక ఇక మనకి మరణ భయం ఏమాత్రం కూడా లేదు. ఇక మరణానికి భయపడవలసిన అవసరము లేదు. ఇక దాస్యంలో ఉండవలసిన అవసరము లేదంటూ ఒక చక్కటి సమాధాన వాక్కులతో అక్కడికి చేరువచ్చిన వారందరితో కూడా ప్రవక్తి అయిన అన్న మాట్లాడటము ప్రారంభించిందంట. అంటే మనం ఆలోచన చేసి తాను పొందుకున్న సంతోషము, తాను పొందుకున్న విడుదల, తాను పొందుకున్న సమాధానము ఎంతోమంది కూడా పొందుకోవాలని ఆమె ఆశపడిందంట. మనం చూస్తే, మనం ఆలోచన చేస్తే మనం భయపడి కొన్నిసార్లు ఏం చేస్తామంట? ఇతరులు కూడా మన భయంలోనికి లాగి పట్టుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకి మనం అత్యధికంగా భయపడిపోయి ఏం చేస్తామన్నా, మన పొరుగువారు కూడా మనతో పాటు భయపడాల్సింది అని చెప్పి వారిని కూడా మన భయం అనే వరలోకి లాగి పట్టుకొని మనకంటే వారిని ఎక్కువగా భయపెడుతూ ఉంటాం. కానీ అన్న ఏం చేసిందంట? ప్రవక్తి అయిన అన్న ఏం చేసిందంట? మరణ భయం నుంచి తాను పొందుకున్న విడుదల ఎంతోమంది పొందుకోవాలన్న ఆశతో వారందరితో కూడా సహనంతో మాట్లాడటము ఆమె ప్రారంభించిందంట. వారి భయాన్ని పారద్రోలి వారి హృదయాల్లో సమాధానం నింపడానికి ప్రవక్తి అయిన అన్న ప్రయత్నించిందంట. ఈరోజు మనం చూస్తే ఎంతోమందిని మనము విష్ చేసుకుంటాం కదండి. క్రిస్మస్ కాలంలో ఎవరికి వారు మాట్లాడుకోకపోయినా ఏం చేస్తాం? కనీసం నామకార్థంగా హ్యాండ్ షేక్ ఇచ్చి మనం ఏం చేస్తాము? విష్ చేసుకుంటాం, మెరీ క్రిస్మస్ అని చెప్పి. అయితే ఈరోజు మనం ప్రయత్నించాల్సింది ఏంటంటే, మనం ఈరోజు రక్షణ పొందుకుంటే, మనం ఈరోజు మరణ భయం నుంచి విడుదల పొందుకుంటే, వారిని కూడా మనం ఎవరినైతే విష్ చేస్తూ ఉన్నామో, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారిని మనం ఏం చేయాలంటే ఆ మరణ భయం నుంచి వారిని కూడా బయటికి తీసుకురావడానికి, వారి హృదయాల్లో సమాధానం నింపడానికి మనం ఏం చేయాలంట? మన స్థాయి శక్తుల మనము ప్రయత్నించాలి. కానీ ఈరోజు మనమే రక్షణ పొందుకోకపోతే, మనమే మరణ భయం నుంచి విడుదల పొందుకోకపోతే
మరొకరిని మరణ భయం నుంచి బయటికి తీసుకురావటం అనేది అసాధ్యం. ముందు మనం బయటికి వస్తే ఎంతోమందిని అటువంటి విడుదల మార్గంలోనికి మనం ఈరోజు తీసుకురాగలుగుతామంట. ఈరోజు మనము ఎంతవరకు ఈ రీతిగా జీవిస్తున్నామన్నది కూడా గమనించుకోవాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తే 31వ అధ్యాయంలో ఆ స్త్రీ నిర్భయంగా జీవిస్తుందని సామెతల గ్రంథకర్త చెప్తా ఉంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. నడికట్లు వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు వస్త్రములు రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఏంటంటే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంట, రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉంటుందండి. ఆమె నిర్భయంగా జీవిస్తూ తన కుటుంబ సభ్యులందరినీ కూడా అంతే నిర్భయంగా నడిపించుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది. ఈ రీతిగా ఒక ధైర్యము, ఒక నిర్భయమైన జీవితం అనేది మనం ఎప్పుడు జీవించగలుగుతామంటే మన జీవితాల్లో క్రీస్తు రక్షకుడిగా ఉదయించినప్పుడు, క్రీస్తు పుట్టుకను మన జీవితానికి వ్యక్తిగతంగా ఆపాదించుకున్నప్పుడు, క్రిస్మస్ పరమార్థం మన జీవితాల్లో నెరవేర్చబడినప్పుడు, దేవునికి అనుగుణమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు రాబో కాలం విషయమై ఎలా ఉంటామంట, నిర్భయంగా ఉంటాం. ఎందుకంటే రాబోయే కాలం విషయంలో మనకేం కలిగింది, నిరీక్షణ కదండి. ఏం కలిగిందంట, నిరీక్షణ ఉంది మన జీవితాల్లో. ఈరోజు క్రీస్తు లేని జీవితాల్లో ఏం లేదంట, నిరీక్షణ లేనే లేదు. కానీ ఈరోజు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని శ్రమలు మన జీవితాలను తట్టినా మనకు ఉండేది ఏంటంటే, క్రైస్తవులకు మాత్రమే ఉండే ఆధిక్యత ఏంటంటే నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణ క్రైస్తవేతరులకు లేదు, కానీ క్రైస్తవులకి దేవుడిచ్చిన బహుమానం ఏంటంట, ఏ సమయంలోనైనా మనం ఏం చేయగలుగుతాము, నిరీక్షించగలుగుతాం. ఈ నిరీక్షణ ఎప్పుడు మన జీవితాల్లోకి వస్తుందంటే, రక్షణానందం మన జీవితాల్లోకి వచ్చినప్పుడే ఈ నిరీక్షించడం అనేది మన జీవితాల్లో సాధ్యమవుతుంది. రాబోయే కాలం విషయం నిర్భయంగా జీవిస్తూ నిరీక్షణ కలిగి మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మన జీవితాల్లో ఈ మరణ భయం నుంచి విడుదల పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఎవరంట, యేసు ప్రభువు. ఆయన రక్షకుడుగా అంగీకరించి ఆయనకు అనుగుణమైన జీవితాన్ని జీవించడమే ఈ మరణ భయం నుంచి విడుదల పొందుకోవడానికి మార్గం. ఆ రీతిగా ప్రవక్తి అయిన అన్న తాను పొందుకొని ఎంతో మందిని కూడా విడుదల మార్గంలోనికి నడిపించినారు. మనం కూడా ఈరోజు మరణ భయం నుంచి ఇంకా విడుదల పొందకపోతే మనం కూడా రాబోయే కాలం విషయం భయం కలిగి సంపూర్ణమైన సంతోషకరమైన జీవితాన్ని ఇంకా జీవించలేని స్థితిలోనే ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీ కొరకే పుట్టాడు. క్రీస్తు పుట్టుకను వ్యక్తిగతంగా నీ జీవితానికి నీవు ఆపాదించుకొని ఆ రీతిగా ఆయనకు అనుగుణమైన జీవితాన్ని జీవించినట్లయితే మరణ భయం నుంచి నేడే విడుదల పొందుతామని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాము. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మనల్ని మనమే హెచ్చరించుకొని మనం ఏం చేయాలంట, ఈ మరణ భయం నుంచి ఇప్పుడే మనము విడుదల పొందుకోవాలి. ఎలాగంటే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి మనం మన హృదయాల్లో సమాధానాన్ని, నిరీక్షణని పొందుకోవటం ద్వారా ఈ మరణ భయం నుంచి మనం విమోచనని, విడుదలని పొందుకుంటాం. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేసిన 3 అంశాలు ఒకసారి నాకు చెప్తానండి. మొదటి అంశం ఏంటంటే అహంభావాల అణిచివేత కదండి. మనందరి హృదయంలోని అహంభావాలు మనం ఏం చేయాలంట, అణిచివేసుకోవాలి. అదే క్రిస్మస్ యొక్క అసలైన పరమార్థం. అప్పుడు ఆ సంతోషాన్ని మనసారా అనుభవించగలుగుతాం. రెండోది, యేసు ప్రభువు లోకానికి ఎందుకు దిగి వచ్చారంట, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి, చీకటి అలవాట్ల నుంచి మనల్ని విమోచించడానికి యేసు ప్రభువు వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చి తిరుగుబాటు చేయ మన వైపు ఆయన చేతులు చాచుచూ ఎదురు చూస్తూ ఉన్నాడండి. మూడవదిగా, ఆఖరిగా, మరణ భయం నుంచి మనల్ని విడుదల చేసి విమోచించడానికి ఆయన లోకానికి శరీరధారిగా దిగి వచ్చారు. కాబట్టి ఈ రీతిగా మనము ఈ అంశాలన్నింటినీ కూడా, ఈ గుణాలన్నింటినీ కూడా, మనం ఈ లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉన్నామా లేదని ఒక ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో వేసుకుంటే ఖచ్చితంగా క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. ఈ రీతిగా మనము అహంభావాన్ని అణిచివేసుకొని చీకట్లో నుంచి వెలుగులోకి నడిచి మరణ భయం నుంచి విడుదల పొందుకున్న సమయంన రాబోయే కాలం విషయం మనకి ఏం కలుగుతుందంట, నిరీక్షణ కలుగుతుంది. భూమి మీద మనకి ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో సమాధానము, సుఖ నివాసం చేస్తుంది. ఆ రీతిగా మనము దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం అందరం కూడా జీవించి క్రిస్మస్ పరమార్థాన్ని నెరవేర్చి క్రిస్మస్ నిజమైన సంతోషాన్ని మనందరం ఆస్వాదించలాగున దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించును గాక. ఆమేన్.